వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య ఆల్ కైండ్స్ ఆఫ్ వ్లాగ్. ఈరోజు నేను చూపించబోతున్నాను బ్యాచిలర్స్ ఈజీగా తయారు చేసుకునే చేపల పులుసు. ఇవి నేను చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటోస్ 2 కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసి మగ్గించేద్దాము. కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇవి నేను నిమ్మకాయ, సాల్ట్, పసుపు వేసి కడుక్కున్నాండి. నిమ్మకాయ వేసి కడుక్కుంటే స్మెల్ రాకుండా ఉంటాయి. నిమ్మకాయ మస్ట్ అండ్ షుడ్ అండి, నీచు వాసన రాకుండా ఉంటుంది. ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఒక ½ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మనం మసాలాలు వేసుకోవట్లేదు కాబట్టి నేను 1½ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చింతపండు పులుసు నేను నానబెట్టి పెట్టుకున్నాను, పోసేసుకోవాలి. ఇంకొంచెం చింతపండు, ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇంకొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి చింతపండు ఎక్కువ వేస్తున్నా. టమాటోస్ కూడా వేసాను, ఇంకా చింతపండు. దీన్ని ఇలా గరిటె పెట్టుకుని ఇలాగే తిప్పాలండి. గరిటె అస్సలు పెట్టొద్దు, ఇలా క్లాత్తోని గిన్నె పట్టుకుని తిప్పాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాము. ఇలా పులుసుగా కాకుండా గ్రేవీలా దగ్గరికి వచ్చేయాలి కర్రీ, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే మనం మసాలాలు వేసుకోవట్లేదు కాబట్టి థిక్గా గ్రేవీ రావాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకునే చేపల పులుసు రెడీ అయిపోయింది.